సో వీటిని వీళ్ళు టైమ్లీ టెస్ట్ చేసుకోవాలంటే ఎలాంటి టెస్టింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళకి? ఫ్యాటీ లివర్ గురించి టెస్టులు చేసుకోవాలి అనుకుంటే మొదటిది మనకు లివర్లో ఫ్యాట్ కంటెంట్ ఉందా లేదా అన్నది. ఈ లివర్లో ఫ్యాట్ కంటెంట్ ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి సింపుల్, చీపర్, బెస్ట్ టెస్ట్ అనేది అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అంటాం. ఈజీలీ అవైలబుల్ టెస్ట్ ఇది. మనకి ఈ అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసుకున్నప్పుడు లివర్లో ఫ్యాట్ కంటెంట్ పెరిగిందా లేదా అన్నది మనకు తెలిసిపోతుంది. అండ్ చాలామంది అల్ట్రాసౌండ్ స్కాన్స్లో ఆ లివర్లో ఫ్యాట్ కంటెంట్ పెరిగింది అనే దాంతో పాటు గ్రేడింగ్ అనేది కూడా చూస్తూ ఉంటారు. గ్రేడింగ్ అంటే ఫ్యాటీ లివర్ని 4 రకాలుగా మనం గ్రేడ్ చేసుకోవచ్చు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4. ఇప్పుడు ఈ గ్రేడింగ్లో సింపుల్గా మనం మాట్లాడాలి అంటే గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 అన్నవి టెంపరరీ లివర్ డ్యామేజ్ కండిషన్స్ అంటాం. ఈ టెంపరరీ లివర్ డ్యామేజ్ కండిషన్స్ ఇవి రివర్సబుల్ ఫ్యాటీ లివర్ అంటాం. అంటే ఇవి మళ్ళీ నార్మల్ అవ్వడానికి అవకాశం ఉండే కండిషన్స్. గ్రేడ్ 3 అన్నది పర్మనెంట్ లివర్ డ్యామేజ్ స్టార్ట్ అవుతున్న కండిషన్. గ్రేడ్ 4 అన్నది లివర్ ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేస్తాం. మనకు అల్ట్రాసౌండ్లో ప్రిలిమినరీగా ఈ గ్రేడింగ్ అన్నది మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మనకు ఫ్యాటీ లివర్ ఉందా లేదా, ఉంటే ఏ కండిషన్లో ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అల్ట్రాసౌండ్ కన్నా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే దాన్ని ఫైబ్రో స్కాన్ అంటాం. ఈ ఫైబ్రో స్కాన్ చేసుకున్నప్పుడు మనకు 2 రకాల పారామీటర్స్ తెలుస్తాయి. ఒకటి క్యాప్ అంటాం, కంట్రోల్డ్ అటెన్యుయేషన్ పారామీటర్. అంటే ఏంటి? ఈ క్యాప్ అంటే ఈ క్యాప్లో మనకు లివర్లో క్వాంటిటీ ఆఫ్ ఫ్యాట్ అంటే ఎంత ఫ్యాట్ ఉంది అన్నది మనకు తెలుస్తుంది అని. అంటే మనకు ఈ గ్రేడింగ్లో 1, 2, 3, 4 అన్నది క్వాంటిఫికేషన్ తెలియదు. బట్ ఈ కండిషన్లో మనకు లివర్లో ఎంత ఫ్యాట్ ఉంది అన్నది న్యూమరికల్ వాల్యూతో తెలుస్తుంది. అంటే 240 వరకు క్యాప్ అన్నది నార్మల్గా కన్సిడర్ చేస్తాం. 240 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఫ్యాటీ లివర్ ఉంది అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేస్తాం. రెండో పారామీటర్ వచ్చేసి కిలో పాస్కల్ అంటే ఫైబ్రోసిస్ అంటాం. అంటే పర్మనెంట్గా లివర్ డ్యామేజ్ అవుతుందా లేదా అన్నది మనకు ఫైబ్రోసిస్లో తెలుస్తుంది, ఫైబ్రోసిస్ స్కోర్లో తెలుస్తుంది. అది <7 అని ఉంటే దాన్ని మేము నార్మల్గా కన్సిడర్ చేస్తాం. ఫైబ్రోసిస్ స్కోర్ 7 నుంచి ఎంత పెరుగుతూ ఉంటే లివర్ అంత పర్మనెంట్గా డ్యామేజ్ అవుతుంది అనేసి ఇన్ఫర్మేషన్. బట్ ఈ టెస్ట్లన్నిటికీ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేసుకోకూడదు, ఆ టెస్ట్ వాల్యూ కరెక్టా కాదా, ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ లివర్ స్పెషలిస్ట్కి అనలైజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి లివర్లో ఇన్ఫ్లమేషన్ అంటాం. లివర్లో ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి ది బెస్ట్ టెస్ట్ అండ్ సింపుల్ టెస్ట్ ఇస్ లివర్ ఫంక్షన్ టెస్ట్, LFT అంటాం వాడుక భాషలో. ఈ LFT టెస్ట్లో మనకు లివర్లో ఎంజైమ్స్ అంటాం, అవి ఎలివేటెడ్గా ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుంది. అవి ఎలివేటెడ్గా ఉంటే లివర్లో ఇన్ఫ్లమేషన్, దాన్ని హెపటైటిస్ ఉంది లేనిది మనకు తెలుస్తుంది. ఇంకా కొన్ని రకాల పారామీటర్స్ వల్ల లివర్ పర్మనెంట్గా డ్యామేజ్ అవుతుందా లేదా అన్న విషయం కూడా LFTలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందాక మీరు గ్రేడ్ 1 and 2 కొంచెం రివర్సిబుల్ స్టేజ్లో ఉన్నది, 3 and 4 కొంచెం డ్యామేజ్ లివర్ స్టార్ట్ అయిందంటే అప్పుడు 3 and 4 అంటాము. ఈ 1, 2 స్టేజ్లో ఉన్నప్పుడు ఇది ఫ్యాట్ రివర్సల్ ఎలా, అంటే ఫ్యాట్ రిమూవ్ చేయడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా, మెడిసిన్స్ కానీ అట్లాంటివి? ఈ ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్కి వస్తే మొట్టమొదటి ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఫ్యాటీ లివర్ రావడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, ఈ బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడము, వీటన్నిటినీ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్యాటీ లివర్ అనేది వీటి వల్ల వచ్చింది. వీటిని కంట్రోల్ పెట్టుకుంటే ఫ్యాటీ లివర్ మోస్ట్లీ అది నార్మలైజ్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. రెండవది ఫ్యాటీ లివర్లో ట్రీట్మెంట్ కన్నా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అన్నదే క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఆ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మనం కనుక మేనేజ్ చేసుకుంటే ఆ ఫ్యాటీ లివర్ అన్నది రివర్సబుల్ కండిషన్లోకి పోతుంది. మూడోది మనకు మెడికేషన్స్. ఆ మెడికేషన్స్ అన్నవి కొన్ని రకాల మెడికేషన్స్ ఉన్నాయి. ఆ మెడికేషన్స్ మనం వాడడం వల్ల కూడా లివర్లో ఫ్యాట్ని తగ్గించవచ్చు, లివర్కి వచ్చిన ఇన్ఫ్లమేషన్ ఏదైతే హెపటైటిస్ అన్నామో దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని. ఒకవేళ ఈ ఫ్యాటీ లివర్ వల్ల లివర్ అనేది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి ఆ క్రానిక్ లివర్ డిసీజ్ ఆర్ సిర్రోసిస్ స్టేజ్కి వెళ్తారో అప్పుడు మనము దానికి చివరి ఆప్షన్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ని కన్సిడర్ చేస్తాము. సో బేసిక్గా వాళ్ళకున్న కోమాబిడ్స్ అంటే మిగతా ఆల్రెడీ ఉన్న డిసీజెస్ ఏమన్నా అంటే
హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇలాంటివి ఏమన్నా అవి కంట్రోల్లో పెట్టుకోవడం అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అని చెప్పారు. దాంట్లో ఈ ఫుడ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో. మీరు ఇలాంటి పేషెంట్స్కి ఎలాంటి ఫుడ్ తీసుకోమని జనరల్లీ సలహా ఇస్తుంటారు? మనకి ఫ్యాటీ లివర్ పేషెంట్స్లో ఈ ట్రీట్మెంట్ ఆప్షన్లో మొట్టమొదటి వెయిట్ రిడక్షన్. అంటే పేషెంట్కి ఏదైతే ఒబెసిటీ ఉందో ఆ వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వాలి. వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి ఉండే రెండు రకాల పాసిబిలిటీస్. ఒకటి మనం తీసుకునే ఫుడ్, మనం చేయబోయే ఎక్సర్సైజెస్. ఈ 2 రకాల ఆప్షన్సే మనకు ఫ్యాటీ లివర్ కంట్రోల్కి ఉపయోగపడతాయి. మనము ఆహారం విషయానికి వస్తే ఫ్యాటీ లివర్ ఉండే పేషెంట్స్ కొన్ని రకాల ఆహారాలు మానేయాలి, కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. మనం ఏ రకమైన ఆహారాలు మానేయాలి? ఆహారాలు మానేయవలసినవి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ షుగర్. ఏదైతే షుగర్ అంటామో షుగర్ వల్ల మనకు ఫ్యాటీ లివర్ కండిషన్స్ పెరుగుతాయి. రిఫైన్డ్ షుగర్ అంటాము. సెకండ్ థింగ్ అనేది ప్రాసెస్డ్ ఫుడ్. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాము. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కూడా మనకు ఫ్యాటీ లివర్ కండిషన్ పెరుగుతుంది. థర్డ్ అన్నది కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి వీలైనంత వరకు తగ్గించాలి. వాటి ప్లేస్లో మనము ప్రోటీన్ డైట్ అన్నది పెంచుకోవాలి. ఫోర్త్ది మనకు వచ్చేసి ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అండ్ ఫ్యాటీ రిచ్ ఫుడ్స్. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అంటే మనకు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అంటాం. అంటే వడలు, పూరీలు, బజ్జీలు, చిప్స్ ఇలాంటివి. అండ్ జంక్ ఫుడ్ అంటాం. స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్ ఇలాంటివి. ఈ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి వీలైనంత వరకు. సెకండ్ థింగ్, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి? వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ సలాడ్స్, ఆ తర్వాత నట్స్ అండ్ ఆయిల్ విషయానికి వస్తే కంపారిటివ్గా ఆలివ్ ఆయిల్ ఈజ్ బెటర్. ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్గా అవాయిడ్ చేయాల్సింది షుగర్, కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటి అండ్ జంక్ ఫుడ్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్. సో అన్ని డిసీజ్ లాగా సొసైటీలో చాలామందికి కొన్ని మిత్స్ అనేవి ఉంటాయి, అంటే అపోహలు అంటుంటాం. సో ఈ ఫ్యాటీ లివర్ రిలేటెడ్ మీద జనరల్లీ వచ్చిన పేషెంట్స్ కొన్నిసార్లు రిపీటెడ్గా సేమ్ థింగ్ అడుగుతూ ఉంటారు కదా. సో అలాంటివి ఏమైనా కొన్ని ఎడ్యుకేట్ చేయడానికి చెప్తారా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అన్నది ఫ్యాటీ లివర్ అన్నది మోర్ కామన్ డిసీజ్ అండ్ అది సింపుల్ డిసీజ్ కాదు, నెగ్లెక్ట్ చేయాల్సిన డిసీజ్ కాదు. దాని గురించి అవేర్నెస్ ఉండాలి. ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకోవాలి, ఫ్యాటీ లివర్ గురించి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అండ్ ఫ్యాటీ లివర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ ఫ్యాటీ లివర్ గురించి అపోహలు అంటే ఈ ఫ్యాటీ లివర్ అన్నది వెస్ట్రన్ వరల్డ్ అంటే మనకు అమెరికానో లేకపోతే యూకే, లండన్ కంట్రీస్లో మోర్ కామన్, ఇండియాలో మోర్ కామన్ కాదు. ఇది కొద్ది వరకు నిజం. బట్ ఎప్పుడైతే ఇండియాలో కూడా వెస్టర్నైజేషన్ స్టార్ట్ అయిందో, మన డైట్ హ్యాబిట్స్లోకి వెస్టర్నైజ్డ్ ఫుడ్ ఎంటర్ అయ్యిందో, అప్పటి నుంచి ఫ్యాటీ లివర్ బికేమ్ మోర్ కామన్ ఇన్ ఇండియా. సెకండ్, ఫ్యాటీ లివర్ అన్కామన్ ఇన్ చిల్డ్రన్స్. చిన్నపిల్లలు వాళ్ళలో ఫ్యాట్ ఏముంటుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ సెన్సెస్ చూసుకుంటే ఒబేసిటీ ఈజ్ మచ్ మోర్ బికమింగ్ కామన్ ఇన్ ద చిల్డ్రన్స్. సో ఫ్యాటీ లివర్ చిల్డ్రన్స్లో కూడా మోర్ కామన్గా జరుగుతూ ఉంది. థర్డ్ మిత్ వచ్చేసి ఫ్యాటీ లివర్ ఏమీ కాదు, దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు, నాకు చాలా సంవత్సరాల నుంచి ఫ్యాటీ లివర్ ఉంది, ఏమీ జరగలేదు. ఫ్యాటీ లివర్ అన్నది 50% ఆఫ్ ది లివర్ డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా మనకు ఎటువంటి సిమ్టమ్స్ కనిపించవు. అండ్ ఈ ఫ్యాటీ లివర్లో స్టార్ట్ అయిన 10 years వరకు కూడా మనకి ఏ సిమ్టమ్స్ కనపడవు. బట్ ఎప్పుడైతే లివర్ మోర్ దాన్ 50% పర్మనెంట్గా డ్యామేజ్ అవుతుందో అప్పుడు మనకి ఈ ఫ్యాటీ లివర్కి సంబంధించిన అన్ని రకాల సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. బట్ ఇది మనం ట్రీట్మెంట్ ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేట్గా మనము పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అయ్యాక ఫ్యాటీ లివర్ని కనుక ఐడెంటిఫై చేస్తే మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ పెద్దగా ఉండవు. అప్పుడు మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. సో ఇందాక ఇది 2 రకాలు అన్నారు, ఆల్కహాలిక్ అండ్ మెటబాలిక్ కాజెస్ వల్ల కూడా రావచ్చు అని చెప్పి. సో కొద్దిమంది ఎలా ఉంటారంటే మరీ క్రానిక్ ఆల్కహాలిక్ లాగా ఎక్కువ తాగరు, అకేషనల్ సోషల్ డ్రింకర్ అని చెప్తుంటారు. సో వాళ్ళలో వచ్చినప్పుడు దీన్ని మనం ఆల్కహాల్కి అట్రిబ్యూట్ చేయాలా లేదంటే మెటబాలిక్ కాజ్ వల్ల వచ్చింది అనుకోవాలా? ఎలా డిటెక్ట్ చేస్తుంటారు, ఎలా చెప్పగలుగుతారు? నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆర్ మెటబాలిక్ లివర్ డిసీజ్ అన్నది మనం చూసినప్పుడు
ఎవరైతే ఆల్కహాల్ రోజుకి 20 గ్రామ్స్ కన్నా తక్కువ తీసుకుంటారో వాళ్ళలో వచ్చే ఫ్యాటీ లివర్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆర్ MASLD కింద కన్సిడర్ చేస్తాము. మోర్ దెన్ 20 గ్రామ్స్ వల్ల ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో వచ్చే ఫ్యాటీ లివర్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని చెప్పేసి చెప్తాము. సో యూజువల్గా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని చెప్పాలంటే రోజుకి 40 గ్రాముల ఆల్కహాల్ తీసుకుంటూ వారానికి మినిమం 5 సార్లు తీసుకుంటూ మినిమం 5 to 10 ఇయర్స్ తీసుకునే వాళ్ళలో ఈ ఆల్కహాల్ వల్ల ఫ్యాటీ లివర్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ మెటబాలిక్ ఆల్కహాల్ లివర్ డిసీజ్ అన్న వాళ్ళు ఎప్పుడో సోషల్ డ్రింకర్స్ అంటారు, లేదా అకేషనల్గా వీక్లీ వన్స్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళలో వచ్చే ఫ్యాటీ లివర్ డిసీజ్ చాలా వరకు మెటబాలిక్ డిసీజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ అయ్యి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇందాక మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్నారు, డైట్ గురించి చెప్పారు. డైట్తో పాటుగా ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. సో ఈ ఫ్యాటీ లివర్ పేషెంట్స్కి స్పెసిఫిక్గా ఏమైనా ఇలాంటి కార్డియో ఎక్సర్సైజ్ కానీ అలాంటివి ఏమైనా స్పెసిఫిక్గా చెప్తారా? ఫ్యాటీ లివర్ ఎక్సర్సైజెస్ మేము చాలామంది పేషెంట్స్కి చెప్పినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే మొదటి ఆన్సర్, డాక్టర్ గారు మేము జిమ్కి వెళ్తున్నాం, మేము జిమ్ చేస్తున్నాము అనేసి. సో ఎక్సర్సైజ్ అన్నప్పుడు ఫ్యాటీ లివర్లో బేసిక్గా చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి అంటే మనకు రన్నింగ్, జాగింగ్, లేకపోతే స్కిప్పింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలాంటివి ఒకటి, లేదా యోగా చేయడము, లేదా ఎనీ స్పోర్ట్స్, ప్లేయింగ్ స్పోర్ట్స్ అంటాము. ప్లేయింగ్ స్పోర్ట్స్ అంటే క్రికెట్, షటిల్, బ్యాడ్మింటను ఇలాంటి అవుట్డోర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడము. ఇలాగా ప్రతిరోజు మినిమం 40 minutes to 1 hour స్వెట్ వచ్చేంత వరకు చేయగలగాలి. అలాగే మినిమం వీక్లో 5 days మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చేస్తూ అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నాట్ రిపీటింగ్ ద సేమ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. మనం చేసే ఎక్సర్సైజ్లో కూడా వేరియబిలిటీ ఉండాలి. వేరియబిలిటీ ఉండాలంటే వీక్లీలో 1-2 రోజులు స్విమ్మింగ్, 1-2 రోజులు జాగింగ్, ఇంకో 2 రోజులు సైక్లింగ్, ఇలాగా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ మీద ఎక్సర్సైజెస్ అనేది జరుగుతూ ఉండాలి. అలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. సో ఈ ఎక్సర్సైజ్ అనేది మేజర్గా ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అనేది హెల్ప్ అవుతాయని చెప్తున్నారు. అండ్ ఈ కొద్దిమందిలో వెయిట్ లాస్ గురించి కూడా చెప్పారు. సో ఆ వెయిట్ లాస్ అనేది ఎంత ఐడియల్గా లూజ్ అవ్వాలి అండ్ ఎంత త్వరగా అవుతావాలి? కొద్దిమంది షార్ట్ కట్స్ తీసుకుంటూ ఉంటారు, ఫాస్ట్గా వెయిట్ రిడక్షన్ అవ్వాలని చెప్పి. సో సేఫ్ టార్గెట్స్ ఏంటి? మనం ఫ్యాటీ లివర్లో మనం చెప్పుకున్నట్టుగా మొదటి కారణం కూడా ఒబేసిటీ, అంటే ఓవర్ వెయిట్. మనం ఫ్యాటీ లివర్ కంట్రోల్లో ఉండాలి అంటే మనం వెయిట్ అనేది రెడ్యూస్ చేసుకోగలగాలి. మనము మన వెయిట్ ఎక్కువగా ఉన్నామా లేదా అన్నది చెప్పేది బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, BMI అంటాం. ఆ BMI అన్నదే మనం ఓవర్ వెయిట్ ఉన్నామా లేదా అని చెప్పేది. మన ఇండియన్స్కి వచ్చేసరికి టార్గెట్ BMI అన్నది 22.5. వెస్ట్రన్ వరల్డ్లో 25 వరకు పెట్టుకుంటారు, కానీ మన ఇండియన్స్లో టార్గెట్ ఆఫ్ BMI ఇస్ 22.5. మనం అంటే ఈ BMI అన్నది మనం వెయిట్, హైట్ని బట్టి క్యాలిక్యులేట్ చేసేది. ఈ BMI క్యాలిక్యులేట్ చేసుకుని వెయిట్ అనేది 22.5 BMI లోపల ఉండగలగాలి. ఈ వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్స్లో కూడా చాలామంది మేము 10 daysలో 4 kgs తగ్గించేస్తాము, 1 monthలో 10 kgs తగ్గించేస్తాము. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. అండ్ వెయిట్ రిడక్షన్లో మంత్లీ 1 to 1.5 kgs తగ్గుతూ అండ్ మోర్ ఇంపార్టెంట్గా కన్సిస్టెంట్గా వెయిట్ తగ్గుతూ ఉండడం అనేది మనకి ఇంపార్టెంట్. అని ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ 1 year మనము 10 నుంచి 15 kgs ఓవర్ వెయిట్గా తగ్గించుకోగలిగితే దట్ ఈజ్ మచ్ మోర్ బెనిఫిట్ దాన్ మనము ఒకే నెలలో 10 kgs 15 kgs తగ్గడం కన్నా. రెండవది, ఈ వెయిట్ రిడక్షన్ అన్నది మనం చాలా వరకు లైపోసెక్షన్ చేయించేసుకుంటాము, వెయిట్ తగ్గిపోతాము అన్నది. మనం లైపోసెక్షన్ చేయించుకున్నా కానీ మన స్కిన్ కింద ఉండే ఫ్యాట్ తగ్గుతుంది తప్ప మన లివర్లో ఉండే ఫ్యాట్ కాదు. ఈ లైపోసెక్షన్ వల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. మాకు వచ్చే పేషెంట్స్లో కొంతమంది 150 kgs 170 kgs కూడా ఉంటారు ఫ్యాటీ లివర్. ఇలాంటి పేషెంట్స్కి వచ్చేసరికి మనము ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, వెయిట్ రిడక్షన్స్ బట్టి ట్రై చేస్తాం. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, వెయిట్ రిడక్షన్ కూడా జరగట్లేదు అనుకున్నంత వెయిట్ తగ్గట్లేదు అనుకున్నప్పుడు వాటికి మేము బేరియాట్రిక్ సర్జరీ ప్రిఫర్ చేస్తాం. ఆ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం వల్ల వెయిట్ అనేది కన్సిస్టెంట్గా తగ్గుతూ వస్తారు. ఈ వెయిట్ ఎంత తగ్గాలి, మనం ఉండే వెయిట్ నుంచి ఎంత తగ్గాలి అన్నది ఒక డాక్టర్, ప్రాపర్ ఫిజిషియన్ డాక్టర్ కావచ్చు, లేదా మీకు లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు అడ్వైజ్ చేస్తారు. ఆ వెయిట్ తగ్గడానికి
మెడికేషన్స్ సరిపోతాయా, ఎక్సర్సైజ్ సరిపోతుందా, బేరియాట్రిక్ సర్జరీ లాంటిది ఏమైనా అవసరం అవుతుందా అన్నది వైద్యుల పర్యవేక్షణలో డెసిషన్స్ తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్. సో హెల్తీగా ఉండడానికి వెయిట్ కంట్రోల్లో ఉండడం అవసరం, బట్ అందుకని చెప్పి ఆ వెయిట్ రిడక్షన్ అనేది డ్రాస్టిక్గా అన్హెల్తీ వేలో మాత్రం చేయొద్దని చెప్తారు. సో ఫ్యాటీ లివర్ గురించి చాలామందికి ఉన్న డౌట్స్ అన్నిటినీ చాలా క్లియర్గా మీరు ఆన్సర్ చేయడం జరిగింది. అండ్ మాతో టైం స్పెండ్ చేసినందుకు డాక్టర్ శ్రీనివాసులు గారికి థ్యాంక్ యూ. అండ్ ఈ విషయం మీద మీకు ఇంకా క్వశ్చన్స్ ఉన్నట్టయితే కనుక యూ కెన్ మీట్ హిమ్ ఎట్ అవర్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్, నిజాంపేట్ బ్రాంచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్న చాలామందిలో మోస్ట్ ఆఫ్ ద రిపోర్ట్స్ నార్మల్ ఉండొచ్చు, బట్ చాలామందికి వచ్చే అబ్నార్మల్ రిపోర్ట్ ఏముంటుందంటే అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, 2 ఇలాగ వస్తుంటాయి. సో వాళ్ళకున్న క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఇది ఎందుకు ఉంది అబ్నార్మల్గా, దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా, దీన్ని ఎలా తగ్గించాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల. నేను శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ అండ్ అకాడమిక్స్ని హెడ్ చేస్తుంటాను. ఈ టాపిక్ మీద మనతో డిస్కస్ చేయడానికి మా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసులు దుద్యాలు గారు మనతో ఉన్నారు. వెల్కమ్ డాక్టర్. సో అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ ఆ పేరులో చెప్పినట్టుగానే లివర్లో ఫ్యాట్ కంటెంట్ అన్నది ఎక్కువ అవ్వడం. మనం హెల్తీ లివర్ని చూస్తే అరౌండ్ <5% ఆఫ్ ది లివర్లో ఫ్యాట్ కంటెంట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫ్యాట్ కంటెంట్ లివర్లో <5% అవుతుందో అప్పుడు ఆ కండిషన్ని మనం ఫ్యాటీ లివర్ అని చెప్పేసి అంటాము. ఇది వన్ ఆఫ్ ది కామన్ కండిషన్, రెగ్యులర్గా మనం చూసే కండిషన్. కామన్ కండిషన్ అంటే రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. బస్ అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎలాంటి పేషెంట్స్లో వస్తుంది? ఈ ఫ్యాటీ లివర్ మనము యూజువల్గా చెప్పాలంటే 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఆల్కహాల్ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్, అంటే ఆల్కహాల్ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ డిసీజ్. రెండోది మిగతా అన్ని కండిషన్స్ని కలిపి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని చూస్తే ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అయ్యే క్రమంలో మొదటి దశలో వచ్చే లివర్ చేంజెస్ని మనం ఫ్యాటీ లివర్ అంటాము. రెండో కండిషను నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఆల్కహాల్ వల్ల కాకుండా మిగతా కండిషన్స్ వల్ల వచ్చే లివర్ డిసీజెస్, ఫ్యాటీ లివర్ డిసీజెస్ అన్నిటినీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. రీసెంట్గా ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనే టర్మినాలజీ పేరుని ఏదైతే ఉందో అది మార్చడం జరిగింది. ఈ కొత్త పేరు ఏమంటామంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియటోటిక్ లివర్ డిసీజ్, అంటే సింపుల్గా MASLD అంటాం, MASLD. ఈ NAFLD పేరుని MASLDగా ఎందుకు మార్చడం జరిగింది అంటే మనకు NAFLDకి రీజన్స్ ఏంటి అని తెలియని రోజుల్లో దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ దేనివల్ల వస్తుందో తెలుసుకోవడం వల్ల దాని పేరు అనేది మార్చడం జరిగింది. దీన్ని మెటబాలిక్ లివర్ డిసీజ్ అని కూడా సింప్లర్ ఫామ్లో చెప్పుకోవచ్చు. ఈ మెటబాలిక్ లివర్ డిసీజ్ అంటే దేనివల్ల రావడానికి కారణం అంటే ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఒబేసిటీ, ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ ఉండడము, షుగర్ ఎక్కువగా ఉండడము, దాన్ని డయాబెటీస్, అండ్ బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరిగిపోవడం, ఈ కండిషన్స్ అన్నిటినీ కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటాం. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి మోర్ కామన్ కాజ్ వచ్చేసి ఈ మెటబాలిక్ సిండ్రోమ్, అంటే షుగర్, డయాబెటీస్, ఒబేసిటీ, ఈ హైపర్ ట్రైగ్లిజరిడిమియా, హైపర్ కొలెస్ట్రాలోమియా అంటే ఫ్యాట్ కంటెంట్ బ్లడ్లో పెరిగిపోవడము, థైరాయిడ్ కండిషన్స్, అండ్ కొన్ని రకాల మెడికేషన్స్ వాడడం వల్ల కూడా ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది జనరల్లీ ఎంతమందిలో ఉంటుంది? కామన్ అని చెప్తున్నారు, బట్ ఒక నెంబర్ లాగా ఎంతమందిలో కామన్గా కనబడుతూ ఉంటుంది? మనం ఫ్యాటీ లివర్ అనే కండిషన్ చూస్తే యూజువల్గా ప్రతి 4-5 మందిలో ఒకరికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఇది జనరల్ పాపులేషన్లో, అంటే 20 to 25% ఆఫ్ నార్మల్ పాపులేషన్ విల్ హ్యావ్ ఫ్యాటీ లివర్. ఒక్కసారి ఈ నెంబర్ చూస్తే ఇక్కడ ఉన్న 5 మందిలో ఒకరికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో ఇది వెరీ కామన్ కండిషన్ ఈ ఫ్యాటీ లివర్ అన్నది. సో మీరు చెప్పేదాని ప్రకారం ఇది చాలా మందిలోనే ఉంటుంది, ఆల్మోస్ట్ 20 to 25% అన్నారు. సో దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా? ఈజ్ ఇట్ ఎ డేంజరస్ కండిషన్? ఫ్యాటీ లివర్లో చూస్తే ఇంతకుముందుగా మనం చెప్పుకున్నట్టుగా ప్రతి 4 ఒకరికి ఫ్యాటీ లివర్ ఉంటుంది.
ఈ నలుగురు ఒకవేళ 100 మంది ఫ్యాటీ లివర్ పేషెంట్స్ని చూస్తే ఈ ఫ్యాటీ లివర్ నెక్స్ట్ స్టేజ్ అంటే హెపటైటిస్ అంటాము, అంటే ఇన్ఫ్లమేషన్ టు ద లివర్. ఇది 100 మంది ఫ్యాటీ లివర్ పేషెంట్స్లో ఒక 20 మంది వరకు ఈ లివర్ ఇన్ఫ్లమేషన్ హెపటైటిస్ స్టేజెస్కి పోతారు. అలా పోయిన వాళ్ళలో మళ్ళీ ఒక 5 to 10% క్రానిక్ లివర్ డిసీజ్ అంటాం, అంటే పర్మనెంట్గా లివర్ డ్యామేజ్ అయ్యే కండిషన్కి ప్రోగ్రెస్ అవుతారు. ఇన్ జనరల్గా సింపుల్గా చెప్పాలంటే 100 మంది ఫ్యాటీ లివర్ పేషెంట్స్లో అరౌండ్ 2% ఆఫ్ ది పేషెంట్స్ పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది చెక్ చేసుకున్న వాళ్ళకైతే అల్ట్రాసౌండ్ రిపోర్ట్ అలా తెలిసిపోతుంది, బట్ కొద్దిమంది చెక్ చేయించుకోరు. అండ్ వాళ్ళలో సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి లేదా టెస్టింగ్కి ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది? యూజువల్గా ఈ ఫ్యాటీ లివర్ అన్నది హెల్త్ స్క్రీనింగ్స్లో బయటపడుతూ ఉంటుంది. అని హెల్త్ స్క్రీనింగ్ చేసుకునే ప్రతి ముగ్గురులో ఒకరికి ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది డెవలప్ అయ్యే క్రమంలో మొదటి దశలో ఫ్యాటీ లివర్ అన్నది యూజువల్గా పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ తెలియకపోవచ్చు, కానీ కొన్ని సిమ్టమ్స్ అంటే ఈజీ టైర్డ్నెస్ అంటాం, అంటే తొందరగా అలసిపోవడం. రెండవది మెలైజ్ అంటాం, మెలైజ్ అంటే అనీజీనెస్, సంథింగ్ ఈజ్ రాంగ్, అనీజీనెస్. మూడోది కడుపులో అప్పర్ పార్ట్ రైట్ సైడ్ డిస్కంఫర్ట్గా ఉండడం. ఈ 3 సిమ్టమ్స్ మనం పేషెంట్కి ఫ్యాటీ లివర్ ఉండడానికి అవకాశం ఉంది. బట్ మెజారిటీ ఆఫ్ ఫ్యాటీ లివర్ పేషెంట్స్ అంటే 90% ఫ్యాటీ లివర్ పేషెంట్స్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. వీళ్ళందరికీ కూడా మనం హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అవుతూ ఉంటారు. ఒకవేళ ఈ ఫ్యాటీ లివర్ అన్నది ప్రోగ్రెస్ అయ్యి నెక్స్ట్ స్టేజ్కి చేరితే అప్పుడు అది హెపటైటిస్ స్టేజ్ అంటాము. ఆ ఫర్దర్ నెక్స్ట్ స్టేజ్కి చేరితే అది క్రానిక్ లివర్ డిసీజ్ అంటాము. ఎప్పుడైతే పేషెంట్ ఫ్యాటీ లివర్ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి మూవ్ అవుట్ అవుతారో, ప్రోగ్రెస్ అవుతారో, అప్పుడు పేషెంట్కి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మనం క్రానిక్ లివర్ డిసీజ్ కండిషన్లోకి పేషెంట్ రావడం జరిగితే పేషెంట్కి జాండీస్ అంటే కామెర్లు, కళ్ళు పచ్చగా అవ్వడం, యూరిన్ ఎల్లోగా రావడం, అండ్ పేషెంట్కి కాళ్ళలో వాపు రావడం, కడుపులో నీరు చేరడము, అలసట రావడము, కొన్ని సీరియస్ కండిషన్స్లో రక్తవాంతులు జరగడము, ఇలాంటి కండిషన్స్లోకి పేషెంట్ ప్రోగ్రెస్ అవుతారు.